హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిదర్శన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి టమోటో బఠానీ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దానికోసం అయితే తాలింపు గింజలు తీసుకున్నాను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అదేవిధంగా కొంచెం పసుపు తీసుకున్నా. తర్వాత ఇక్కడ మసాలా దినుసులు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారము. ఇక్కడైతే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నటువంటి బఠానీని తీసుకున్నాను 1 కప్పు. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటో, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 4 అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టి దానిలో అయితే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తాన్ని అయితే యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసా, ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ టమోటా అండ్ బఠానీ రెండింటిని యాడ్ చేశాను. అవి కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మళ్ళీ దీంట్లో ఉప్పు, కారం, మసాలా దినుసులు అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది కదా, అప్పుడైతే యాడ్ చేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట కూరకి. ఇవన్నీ మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఇట్లా. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత దీనిలో అయితే కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసము. గ్రేవీగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఇదంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ బాగా మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మనం పుదీనాతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాం. బఠానీ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఫైనల్గా మన మసాలా బఠానీ కర్రీ అయితే, అదే టమోటా మసాలా బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.